హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఆర్పి క్రియేటివ్ ఫిజిక్స్. సో ఇప్పుడు ఆల్రెడీ మనకు ఎంసెట్ రిజల్ట్స్ వచ్చేసినాయి కాబట్టి ఎంసెట్ అంటే ఇప్పుడు మనం ఎంసెట్ ఏమంటున్నాం, టీఎస్ఈఏపి సెట్ 2025. సో మన టాపిక్ ఏంటంటే మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ రెడీ ఉండాలి. మీరు 2025 టీఎస్ఈఏపి సెట్లో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు సో యూ హ్యావ్ టు రెడీ విత్ ఆల్ దీస్ డాక్యుమెంట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు ఇప్పుడే రెడీ పెట్టేసుకోండి. సో ఫస్ట్ మీ ర్యాంక్ కార్డ్, ఓకే, ఈఏపీ సెట్లో ర్యాంక్ కార్డ్ కావాలి, హాల్ టికెట్, ఓకేనా, ఎంసెట్ హాల్ టికెట్, ఎస్ఎస్సి మేము ఆల్రెడీ ఉంటుంది కదా, ఇంటర్మీడియట్ షార్ట్ మెమో, లాంగ్ మెమో రాదు కాబట్టి ఇంటర్మీడియట్ షార్ట్ మెమో ఉండాలి, స్టడీ ఆర్ కండక్ట్ సర్టిఫికేట్ ఉండాలి, స్టడీ సర్టిఫికేట్ ఆర్ కండక్ట్ సర్టిఫికేట్, టీసీ ఉండాలి, తర్వాత ఆధార్ కామన్ ఉంటుంది, ఆధార్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇది ఇంపార్టెంట్, కొంచెం రిజర్వేషన్ క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చేసుకోండి న్యూ. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, 2025 న్యూ ఉండాలి. రూరల్ ఉన్న వాళ్ళకైతే 1.5 lakhs బిలో ఉండాలి, అర్బన్ సిటీలో ఉన్న వాళ్ళకైతే 2 lakhs బిలో ఉండాలి. సో దిస్ ఇస్ ఇన్కమ్ సర్టిఫికేట్. అట్ ద సేమ్ టైం ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీకు మీరు ఎలిజిబిలిటీ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా రెడీ పెట్టుకోండి. ఇవన్నీ కూడా మీకు మీతో ఉంటే మీకు ఖచ్చితంగా మీరు కౌన్సిలింగ్లో యూజ్ అవుతాయి. ఎందుకంటే మీకు రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి దీనిలో మీకు మంచి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మంచి కాలేజ్ మీకు కోరుకున్న బ్రాంచ్ అనేది వచ్చేస్తుంది, ఓకేనా. అండ్ ఇవి మీరు దగ్గర పెట్టుకోండి. దిస్ ఇస్ ద అప్డేట్ అబౌట్ టీఎస్ తెలంగాణ స్టేట్ ఈఏపీ సెట్ 2025 కౌన్సిలింగ్ ప్రాసెస్, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. ఆల్రెడీ నేను మీకు తెలంగాణలో సో మంచి కాలేజెస్ ఏమేమి ఉంటాయని చెప్పాను, టాప్ 10 కాలేజెస్ చెప్పాను తెలంగాణలో. ఏంటి మనకు స్టేట్లో ఉన్న కాలేజెస్, ఎంసెట్, సో ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ నుంచి పార్టిసిపేట్ చేసి బీటెక్ కాలేజ్ చెప్పాను. సో అందులో చూసుకోండి, మంచి వెబ్ ఆప్షన్స్ మంచిగా ఇచ్చేయండి. మీ ర్యాంక్ బట్టి ఒక 10 to 15 వెబ్ ఆప్షన్స్ ఇస్తే మీ బ్రాంచ్ తగ్గట్టు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్. థ్యాంక్ యూ.